బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల మేడం గారికి నా శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే నాకు ధ్యానాన్ని పరిచయం చేసినటువంటి నా ధ్యాన గురువు బ్రహ్మర్షి ప్రేమ్‌నాథ్ సార్‌కి నా శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే పత్రి సార్ యొక్క ముఖ్య సంకల్పమైనటువంటి ధ్యాన ప్రచారంలో భాగంగా మహావతార్ టీవీ వాళ్ళు నాకి ఆపర్చునిటీ ఇచ్చినందుకు శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ హోల్ టీమ్ ఆఫ్ మహావతార్ టీవీ అండ్ రంగనాథ్ సార్‌కి కూడాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ముందుగా ఈరోజు మన యొక్క కాన్సెప్ట్ అందరికీ తెలిసింది కదండీ! దృష్టి, దృక్పథం. మనకి నార్మల్‌గా తెలుసు. దృష్టి అన్న, దృక్పథం అన్న అంతా ఒకటే. ఏముంది ఇది సినానిమ్స్ అనుకుంటాం. కాదండి. చాలా వ్యత్యాసం ఉంది దీంట్లో. దృష్టి 2 రకాలండి. ఒకటి మానుష్య దృష్టి. ఇంకొకటి దివ్య దృష్టి. దివ్య దృష్టి అనంగానే మనకి చాలా టక్కని గుర్తొస్తాయండి పాత సినిమాలు. ఇమ్మీడియేట్‌గా ఇక్కడొక ఫ్లాష్ లాగా ఒక క్లౌడ్ వెలుగుతది. దాంట్లో ముందేం జరిగింది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అని చెప్పేసి మనకలా కనిపిచ్చేస్తుంది. అది కాదండి. దివ్య దృష్టి అంటే ఆత్మతో కూడినటువంటి ఒక దృష్టి. అంటే సత్యాన్ని మాత్రమే చూసేటువంటి ఒక దృష్టిని దృక్పథం అని అంటారు. అంటే ఆత్మ దృష్టి. ఆత్మకున్నటువంటి ఒక ఇన్నర్ గైడెన్స్ ద్వారా మనకేదైతే మనం ఇన్నర్‌లో ప్రయాణం చేస్తున్నామో, దాని ద్వారా మనం చూసేటువంటి ఒక దృష్టి మారిపోతుంది. దాన్నే దృక్పథం అంటారు. ఆత్మ జ్ఞానంతో చూసేటువంటి ఒక చూపు. దాన్ని దివ్య దృష్టి, దైవ దృష్టి అని అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ ఐస్‌తో మనం ఏదైతే ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నామో, అది మానుష్య దృష్టి. అక్కడ జరుగుతున్న వాటిని క్లుప్తంగా కాకుండగా చాలా ఆహ్, అన్‌లిమిటెడ్ మైండ్‌తో ఒక ఆత్మ జ్ఞానంతో దాన్ని అర్థం చేసుకునే విధానాన్ని దృక్పథం అని అంటారు. అర్థమైంది కదా మాస్టర్స్? దానికి ఇంకా కొంచెం డీటెయిల్డ్‌గా మనం తెలుసుకుంటూ పోదాం మాస్టర్స్. మనకి తెలుసు ధ్రువ నక్షత్రము అనేది ఒకటి ఉంది అని చెప్పేసి. ధ్రువ నక్షత్రము, ధ్రువుడు, ధ్రువుడు చాలా రకాలైనటువంటి కష్టాలు పడ్డాడండి. సవితి తల్లి, రకరకాల అవమానాలు, తండ్రి ప్రేమకు నోచుకోలేదు. ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి బాధలను చిన్న వయసులోనే అనుభవించాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో నుంచి తను బయటికొచ్చేసాడు. ఎందుకు దేవుడు నాకు ఇటువంటి కష్టాన్ని అందిస్తున్నాడు అని చెప్పేసి చాలా బాధపడ్డాడు. ఎందుకంటే తన దృష్టిలో అంతే కనిపిస్తుంది. తండ్రి అవమానిస్తున్నాడు. నాకు తండ్రి నుంచి సరి అయినటువంటి ప్రేమ లభించలేదు అని చెప్పేసి. సో, ఎప్పుడైతే ఆ బాధలో నిమగ్నమై ఉన్నాడో నారద మహర్షి అక్కడికి వచ్చి విష్ణు మంత్రాన్ని బోధించి తనకి ఈ ప్రపంచం మొత్తం నారాయణుడే ఉన్నాడు, విష్ణుమూర్తే ఉన్నాడు, ఈ విష్ణుమూర్తి ద్వారానే ఇదంతా నడుస్తుంది అనేటువంటి ఒక ఆత్మ జ్ఞానాన్ని అక్కడ తనకి తెలియజేశాడు. అంతే. ఈ ప్రపంచం పట్ల ఆయన యొక్క దృష్టి, దృక్పథం మారిపోయింది. సమస్తం ఆ భగవంతుడే అని ఎప్పుడైతే తనకి అర్థమయ్యిందో అతడు ఒక ఆ రాజ్యానికే రాజుగా నిలబడతాడు. కేవలం రాజుగానే కాదండి. అక్కడ శ్రీ మహావిష్ణువు అతనికి ఒక నక్షత్రంగా అంటే ఒక స్టార్‌కి అతని పేరుని పెట్టేసి ధ్రువ నక్షత్రం అని చెప్పేసి అంటే ఎలా అయితే తన రాజ్యాన్ని ఒక సమతుల్య భావనతో, ఒక మానవత్వంతో ఎలా ఉండాలి ఒక రాజు అనేలాగా అతను రాజ్యపాలన చేశాడో అలాగే ఈ ప్రపంచాన్నంతటినీ కూడాను సమతుల్య భావనతో చూడగలిగినటువంటి ఒక ఆత్మజ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తి కాబట్టి ఇతను చిరంజీవిగా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో ఆయనకి ధ్రువ నక్షత్రం అని చెప్పేసి ఒక నక్షత్ర మండలాన్ని తయారు చేసి ఆయనకిచ్చేశారండి. అంత స్పెషల్ ప్లేస్‌లో ఆయన్ని కూర్చోపెట్టారు. అలాగే బలి చక్రవర్తి కూడాను ఆయన యొక్క దృష్టి కేవలం ఒక చిన్న బాలుడు తన ముందర వచ్చి యాచిస్తూ నిలబడింది మాత్రమే చూసాడు. ఎప్పుడైతే తనకి దృక్పథం మారిందో అంటే చూసే ఒక దృష్టి ఏదైతే ఆత్మజ్ఞానంతో చూడడం మొదలుపెట్టాడో అప్పుడు అర్థమయింది. వచ్చింది చిన్న బాలుడు కాదు. జగన్నాథుడే వచ్చాడు.
జగన్నాథుడే వచ్చాడు కాబట్టి ఆయన అడిగింది ఆయనకి ఏదైతే యాచించారో అది ఇచ్చేశారు. అక్కడ తన గురువు గుర్తుపడు వచ్చింది సామాన్య బాలుడు కాదు అన్న విషయం ఆయనకి తెలుసు. కమండలంలో నీరు ఇక్కడ ఇలా ఇచ్చేసారు కదా! యాచించడం అంటే ఇచ్చేయడము. నీకిస్తాను 3 అడుగుల నేల అని చెప్పేసి ఇచ్చే దగ్గర కమండలంలో నీరు రాకుండగా అడ్డుపడతాడు. గురువుకి అర్థమైంది. ఎందుకంటే ఆయన ఆత్మజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. సో, ఎదుట వచ్చింది అక్కడ నారాయణుడే అని ఆయనకి తెలుసు. ఇక్కడ, ఇక్కడ ఈయన దృష్టి ఫిజికల్ ఐస్ వరకే ఉంది. ఒక చిన్న బాలుడొచ్చాడు అడుగుతున్నాడు నేల ఇచ్చేస్తాము అని చెప్పేసి. ఎప్పుడైతే ఇచ్చేసాడో తర్వాత తెలిసింది వచ్చింది ఎవరు? జగన్నాథుడు అని. అది ఆత్మజ్ఞానం. ఎప్పుడైతే మనకి జ్ఞానం ఉండదో మనము ఏ పనిలోనూ సక్సెస్ అవ్వము. దృష్టి అంటే ఫిజికల్ ఐస్‌తో నువ్వు లాజికల్‌గా చూసేదే. అది ప్రాబ్లమ్ గానే కనిపిస్తది. నీకు ప్రపంచంలో జరిగే ప్రతీదీ ప్రాబ్లమ్ గానే కనిపిస్తది. ఎప్పుడైతే దివ్య దృష్టితో చూస్తావో, ఆత్మ జ్ఞానంతో చూస్తావో, అక్కడ ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ వెతుకుతావు. అదే దృష్టికి, దృక్పథానికి ఉన్నటువంటి డిఫరెన్స్. అంటే మనము చూసే విధానము ప్రాబ్లమ్‌కి సంబంధించి కావచ్చు, ఒక ప్రాజెక్ట్‌కి సంబంధించి కావచ్చు, ఎగ్జామ్ రాసి ఒక క్వెషన్ పేపర్‌కి సంబంధించింది కావచ్చు, పేరెంట్స్‌ని కావచ్చు, నైబర్స్‌ని కావచ్చు, రిలేటివ్స్‌ని కావచ్చు, ఈ ప్రపంచంలో ఏ ఒక్క వస్తువునైనా సరే, ఏ ఒక్క సిట్యుయేషన్ అయినా సరే, మనము చూసేటువంటి ఒక దృక్పథం మారిపోతుంది. ఈ చక్షువుతో విచక్షణతో చూస్తాము. అది దృక్పథం. అలాగే చెప్తూ పోతే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. లైక్ పాండవులు. పాండవులు కృష్ణుణ్ణి దైవంగా ఆరాధించారండి. ఆయన ఏమి చెబితే దానికి సరే అన్నారు. కానీ కౌరవులు ఈయన్ని జస్ట్ ఒక యాదవుడు, రాజనీతి, రాజపద్ధతులు అన్నీ తెలిసినటువంటి ఒక ఒక రాజకీయ నాయకుడు అనేటువంటి ఒక దృష్టితో చూసారు. సో, ఇద్దరిలోనూ వ్యత్యాసం ఉంది. వాళ్ళు లాజికల్‌గా ఫిజికల్ ఐస్‌తో చూసారు కౌరవులు. పాండవులు ఆత్మజ్ఞానంతో చూసారు. సర్వాంతర్యామి ఈయన అని చూసారు. అందుకే చివరిలో యుద్ధంలో ధర్మ విజయం సాధించింది ఎవరు అంటే అర్జునుడే. పాండవులే. ఎందుకంటే వారు కృష్ణుడిని పాటించారు. కృష్ణుడిని ఎటువంటి దృష్టితో చూసారు? ఆయన సర్వాంతర్యామి. కుంతీదేవి స్టార్టింగ్ నుంచి చెప్తుంది. కృష్ణుడు చెప్పింది పాటించండి. కృష్ణుడు చెప్పింది చెయ్యండి. ఆయన మనకి దేవుడితో సమానము అని కుంతీదేవి వాళ్ళకి ఎప్పుడూ చెబుతూ వచ్చింది. అందుకే అక్కడ యుద్ధాన్ని ఒకరిని నరుకుతూ పోవడము, ఈ రాజ్యాన్ని మొత్తం నేనే తీసుకోవాలి అనేటువంటి దృష్టితోనే కౌరవులున్నారు. కానీ పాండవులు దేనికోసం యుద్ధం చేశారు? ధర్మం కోసం చేశారు. ధర్మాన్ని మళ్ళీ ఈ భూమి మీద స్థాపించడం కోసం చేశారు. అది దృక్పథం. సో, ఎవరైతే దృష్టిని ఫాలో అవుతారో వాళ్ళు సక్సీడ్ అవ్వరు. ఎక్కడో ఒక చోట కింద పడిపోవడం అన్నది జరుగుతుంది. ఎవరైతే దృక్పథంతో అంటే సరియైనటువంటి ఆత్మజ్ఞానంతో, విచక్షణతో దానిని అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళు విజయాన్ని తప్పకుండా సాధిస్తారు. రాముడు, లక్ష్మణుడు శబరిని కలిసినప్పుడు శబరి పళ్ళు కొరికి అది తియ్యగా ఉంటే రాముడికిస్తూ ఉండేది. లక్ష్మణుడు దాన్ని చూసి జుగుప్సాగా ఫీల్ అయితాడు. ఆహ్, "అన్న ఏంటిది ఆవిడ తిని అలా ఇస్తుంటే మీరేంటి అలా హ్యాపీగా దాన్ని స్వీకరిస్తున్నారు" అని అంటే, అక్కడ నాకు ఆమెలో ప్రేమతత్వము, మాతృత్వమే కనిపిస్తా ఉంది. ఆవిడ ప్రేమగా ఏది ఇచ్చినా నా కన్న తల్లే నాకు ఇస్తున్న భావనే కలుగుతుంది అని అన్నప్పుడు లక్ష్మణుని యొక్క దృష్టి మారిపోయి దృక్పథంగా మారుతుంది. అక్కడ ఆత్మ, ఆత్మానుభవము, ఆత్మ అనుబంధము అన్నది అక్కడ కనిపిస్తుంది. ఎంత నిశ్చలమైనటువంటి ఒక ప్రేమతో ఆవిడ అలా పళ్ళని ఇస్తూ పోతుంది. అందుకే ఆవిడకి ఎటువంటి వరం ఇచ్చారు రాముడు అంటే, ఒక నదిగా ఏ నది? సింపుల్‌గా ఒక నది కాదు. జీవనది. ఆవిడ ఎక్కడైతే పారుతూ ఉంటదో అక్కడున్నటువంటి జీవరాశులన్నిటికి
జీవనానికి కావలసినటువంటి నీటిని ఆవిడ అందిస్తోంది. అటువంటి ఒక చిరంజీవత్వాన్ని ఆవిడ పొందింది. జీవనదిగా మారింది. అలాగే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామికి రావణాసుడు ఆంజనేయ స్వామిలో జస్ట్ ఒక కోతిని చూసాడు. అందుకే అతను వచ్చినప్పుడు అవమానంగా ప్రవర్తించాడు. చాలా అవమానించాడు, అవహేళన చేశాడు. అలాగే తన తోకకి మంట పెట్టడం ఇలాంటివన్నీ చేశాడు. ఎందుకంటే అక్కడ కోతి అన్న ఉద్దేశంతోటే చూసాడు. కానీ ఇక్కడ రాముడు ఆయనలో ఉన్నటువంటి ప్రేమని, ఆయనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఆయనలో ఉన్నటువంటి వినయాన్ని, ఆయనలో ఉన్న గొప్పతనాన్ని చూసాడు. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి వనవాసంలో రాముడు సీత కోసం వెతుకుతూ ఉండగా చూస్తాడో, చూసిన వెంటనే మారు రూపంలో వెళ్ళి, "ఎవరు నువ్వు?" అని చెప్పేసి అలా అడిగి ఎదురు నిలబడ్డం అన్నది జరుగుతదనమాట. కానీ రాముడు ఇమ్మీడియేట్‌గా ఆహ్, ఆహ్, చేతులు జోడించి నమస్కారం చేస్తారు హనుమంతుడికి. ఆయన ఆశ్చర్యపోతాడు. "ఏంటిలా నమస్కారం చేస్తున్నావంటే" ఆంజనేయ స్వామి అని చెప్పేసి చెప్తాడు. "నా పేరు ఆంజనేయ అన్న విషయం నీకెలా తెలుసు?" అని అంటాడు. సూర్య భగవానుడికి ప్రీతికరమైనటువంటి ఒక శిష్యుడు ఎవరు అంటే ఆయన ఆంజనేయ స్వామినే అని అంటాడు. అది ఎలా నీకెలా తెలిసిందంటే, మీరు వేసుకున్నటువంటి దండ. ఆ దండకి సూర్యుని యొక్క డాలర్ ఉంటదనమాట. అది కనిపిస్తది. అది మానవ మాత్రులకు కనిపించదు. ఆ విషయం ఆంజనేయ స్వామికి తెలుసు. ఈయనకి ఎప్పుడైతే నాకా డాలర్ కనిపిచ్చింది అని అన్నాడో, ఆంజనేయ స్వామి ఒక్కసారిగా సన్నగా అయిపోయి, ఆయన దగ్గర అలా తల వంచుకొని, చేతులు, కాళ్ళు నేలను తాకి నమస్కారం చేస్తాడు. అంటే అక్కడ రాముని దృష్టి ఎలా ఉంది చూడండి. ఎవ్వరికీ కనిపించనటువంటి సూర్య భగవానుడు ఆంజనేయ స్వామికి ఇచ్చినటువంటి ఒక దండ రాముడికి మాత్రమే కనిపించింది. అప్పుడు రాముడు మానవ మాతృడుగానే జన్మించాడు కదా! అంటే మామూలుగా భూమి మీద మానవులు ఎలా అయితే జన్మ తీసుకుంటారో, ఆ రకంగానే ఆయన నార్మల్‌గానే జన్మ తీసుకున్నారు. ఎలా అయితే భూమి మీద పుట్టినప్పుడు మనము అన్నిటిని మరచిపోయి ఈ భూమి మీద మనము పుడతాము. అలాగే రాముడు కూడా నార్మల్ మనుష్యుడిగానే పుట్టి నార్మల్‌గానే భార్య కనిపించకపోతే బాధపడుతూ, ఒక నార్మల్ మనిషి ఎలా అయితే ఫీలవుతారో, అటువంటి భావననే రామాయణం మొత్తం చూపించారు. మరి అటువంటి గొప్ప వ్యక్తికి ఆ డాలర్ కనిపించిందంటే ఏంటి? ఈయన నారాయణుడే. ఈయన భగవంతుడే. నా పర్పస్‌ని ఫుల్‌ఫిల్ చెయ్యడానికి నాకు స్వామి అనుజ్ఞ ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు అని చెప్పేసి అలా ఏకదం స్వామి సరెండర్ అయిపోయాడు రాముడి దగ్గర. దృష్టి, దృక్పథం మీకెప్పుడైతే ఆత్మజ్ఞానం లభించి ఉంటుందో, మనము ఈ ఫిజికల్ ఐతో బయట చూస్తున్నటువంటి ప్రతి విషయాల పట్ల అర్థం, పరమార్థం అన్నీ వచ్చేస్తాయి. ఇది ఎలా సాధ్యమవుతుంది? ధ్యానం చేసినా, ధ్యానం చేయకున్నా ఈ ఐస్ తోటే చూస్తాం కదా! ధ్యానంకి, దీనికి ఏమిటి డిఫరెన్సు? యెస్ మాస్టర్స్. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ఎప్పుడైతే ఒక పీస్‌ఫుల్‌నెస్ అన్నది వస్తుందో, సైలెన్స్‌లోకెప్పుడైతే ఎళ్తామో, మనము మన యొక్క సుప్త చేతన మనస్సుకి కనెక్ట్ అవుతాం. ఎప్పుడైతే మన యొక్క మనస్సుకి అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌కి కనెక్ట్ అవుతామో, మన యొక్క ఆలోచనా పద్ధతి మారిపోతది. మనకి ఆత్మజ్ఞానం అనేది సంపూర్తిగా లభిస్తుంది. ఏదైనా ఒక సిట్యుయేషన్ వచ్చినా కూడాను, ఒక ప్రాజెక్ట్ వచ్చినా కూడాను, దాన్ని ఎలా డీల్ చేయాలి? దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎటువంటి సిట్యుయేషన్‌లో ఏ విధంగా మన యొక్క ఎమోషన్స్ బ్యాలెన్స్ అవ్వాలి అనేది మనకి అర్థమవుతది. ధ్యాన సాధన పెంచే కొద్దీ మనలో ఎమోషన్స్ బ్యాలెన్స్‌డ్‌గా వస్తాయి. ఎప్పుడైతే మనలో ఎమోషన్స్ బ్యాలెన్స్ అవుతాయో, ఎదురుగా ఉన్నటువంటి ఒక ప్రాబ్లమ్‌ని
డీటెయిల్డ్‌గా క్లారిటీతో అర్థం చేసుకొని, దానికి సొల్యూషన్ వెతకాలి అనేటువంటి ఒక క్రియేటివ్ థాట్ స్టార్ట్ అవుతది. అది ధ్యానంలో జరిగేటువంటి ఒక మార్పు. సో, ఒక్కసారి మనకిలాంటి ఎక్స్‌పీరియన్స్ అయ్యిందనుకోండి, నెక్స్ట్ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఒచ్చినా కూడాను, మనలో ఆ తడబాటుతనము, ఆ భయపడటము, ఇటువంటివి ఏ కంగారు ఏమి ఉండదు. ఓకే. ఓకే. సో, దీన్ని ఎలా హ్యాండిల్ చెయ్యాలి అనే విషయాల పట్ల ఆలోచన మొదలవుతది. అంతే తప్ప, అయ్యో! నేను ఇటువంటి సిట్యుయేషన్‌లోకొచ్చేసానా, నేనేమైపోతానా అనేటువంటి ఒక కంగారు అన్నది మనకి కలగదు. ధ్యాన సాధన ద్వారా ప్రాబ్లమ్స్ ఎందుకు సాల్వ్ అయితాయి, కర్మ ఎందుకు తెగిపోతాయంటే రీజన్ ఇదే. ఆత్మ జ్ఞానాన్ని అర్థం చేసుకునేటువంటి విధానము. రావణాసుడు కోతిని చూసాడు. రాముడు ఒక జ్ఞానిని చూసాడు. అదే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి దృష్టి భేదము. దృష్టి, దృక్పథం. రావణాసుడి దృష్టి ఫిజికల్ ఐస్ తోటే ఆగిపోయింది. అదే రాముడి యొక్క దృష్టి దివ్య దృష్టి, దైవ దృష్టి, దేవ దృష్టి అని అంటాం. కాబట్టే వాళ్ళు ఇక్కడ ఏదైతే జరుగుతుందో దాన్ని అర్థవంతంగా ఆలోచన రహిత స్థితిలోకి ఉంటూనే ఇక్కడున్నటువంటి సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోవడం, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని అడుగు ముందుకేస్తారు. ఎప్పుడైతే ఒక అడుగు ముందుకు వేస్తారో నేచర్ ఆటోమేటిక్‌గా వాళ్ళకి కనెక్ట్ అవుతది. వాళ్ళకి సహకరించడం మొదలుపెడతాది. ఇక్కడ సీతని వెతకడము అంటే ఇది తన పర్సనల్ రీజన్ కాదండి. తన పర్సనల్ రీజనే అయితే తను ఇక్కడ భూమి మీదకి వచ్చిన తర్వాత రాముడు నేర్చుకున్నటువంటి ఒక జ్ఞానం ఎంతుంది అంటే అష్టసిద్ధులు ఆయనకు లభించాయండి. ఆకలి, నిద్ర, దప్పిక లేకుండగా ఎలా ఉండాలి అనేటువంటి మంత్రాలు కూడా నేర్చుకున్నారాయన. అంత టాలెంట్ అయ్యుండి కూడాను సీత జాడను వెతకడానికి ఎంతో మందిని హెల్ప్ అడుగుతారు. ఎందుకు అంటే అది లోక కళ్యాణము. నీ లోపల ఇన్నర్ జర్నీ చెయ్యంటున్నాం. అంటే ఏంటి? నీ లోపల ఉన్నటువంటి సీతను నువ్వు వెతకాలి. అక్కడ రావణాసుడితో యుద్ధం చేయడం అంటే ఏమిటి? నీలో ఉన్నటువంటి చెడు గుణాలతో నువ్వు యుద్ధం చెయ్యాలి. ధ్యానంలో మనం చేస్తున్నది అదే. నీలో ఉన్నటువంటి చెడే రావణాసుడు. ఆ రావణాసుడితో నువ్వు యుద్ధం చేస్తే నీకు సీత లభిస్తుంది. ఎప్పుడైతే నీ యొక్క చెడు ఎమోషన్స్‌ని నువ్వు డిస్కనెక్ట్ చేస్తావో, కట్ చేస్తూ వెళ్ళిపోతావో, సీతని నువ్వు కనెక్ట్ అవుతావు. సీత నీకు దొరుకుతుంది. ఆత్మ జ్ఞానం నీకు లభిస్తుంది. రామాయణం యొక్క తత్వం ఇంతే అండి. రాముడు అంటే మంచి గుణాలు, రావణాసుడు అంటే చెడు గుణాలు. ఈ మంచి గుణాలతో ఆ చెడు గుణాలని ఎప్పుడైతే తొలగిస్తామో సీతాదేవి ఆత్మ జ్ఞానం మీ సొంతమవుతుంది. ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానం, అంతర్జ్ఞానం మీకు లభిస్తుందో, ఇక్కడున్నటువంటి ప్రపంచాన్ని చూసేటువంటి దృష్టి, దృక్పథం అన్నది మారిపోతుంది. అప్పుడు మన ముందర ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఏ ప్రాబ్లమ్‌నైనా సాల్వ్ చేయగలం. సో, ఆటోమేటిక్‌గా ధ్యానం చేస్తే మన కర్మలు తెగిపోతాయి అని జెప్పేసి చెప్తున్నామండి. సో, అలాగే గంగాదేవి. మనము గంగాదేవిది ఒక స్టోరీ తెలుగు సబ్జెక్ట్ ఉన్నప్పుడు మనకి భగీరథ ప్రయత్నం అని చెప్పేసి ఒక లెసన్ ఉన్నిందండి. దాంట్లో ఆయన ఎంత కష్టపడ్డాడు. ఎవరన్నా ఏదన్నా చాలా ఎక్కువగా ఎఫర్ట్ పెట్టేస్తుంటే కూడా మనం చెప్తుంటాం. భగీరథ ప్రయత్నము అని చెప్తా ఉంటాం. అంటే అంత కష్టపడి ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తాడు అని. అంటే ఎగ్జాంపుల్‌కి ఆ పదాన్ని ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ భగీరథుడు గంగా నదిని భూమి పైనికి తీసుకురావడం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం. అది మనం అప్పుడ్లో అంత పెద్ద ఎస్సే దానికి ప్రతి పదాలకి తాత్పర్యము ప్రతిదానికి వర్డ్‌కి మీనింగ్స్ ఇలా అలా కష్టపడి నేర్చుకున్నాం. సో, భగీరథ ప్రయత్నము అని చెప్పేసి గంగా నదిని శివుని తల మీద ఉంటది. అక్కడ నుంచి భూమి మీదికి వచ్చేలాగా భగీరథుడు ప్రయత్నం చేశాడు అని జెప్పేసి మనం అక్కడ చదువుకున్నాం. నార్మల్‌గా ఫిజికల్ ఐస్‌తో చూసా అంటే నార్మల్ దృష్టితో చూస్తే నీళ్ళ కోసం ఎందుకు ఇంత కష్టపడాలా అనంటాం. అదే
అక్కడ దృక్పథం అన్నది మొదలవుతే అంటే అంతర్జ్ఞానం అంతర్దృష్టితో గనక మీరు చూడగలిగితే అక్కడ ఆ పుణ్యము తపస్సు దైవశక్తితో కలిగినటువంటి ఒక గంగా నది ఈ భూమి మీదికి వచ్చి ఇక్కడున్నటువంటి చెడు మాలిన్యాలన్నిటినీ తొలగిస్తూ పోతుంది. సో నార్మల్ పీపుల్ కి అది ఒక నది, నీరు, తాగడానికి నీరు. కానీ భగీరథుడు ఎప్పుడైతే ఇక్కడికి తీసుకొని వచ్చాడు, ఇంత కష్టపడ్డాడు ఎందుకు అనంటే అంతర్దృష్టితో చూస్తే దేవ గుణాలు కలిగినటువంటి ఒక శక్తి నీటి ప్రవాహం ద్వారా ఈ భూమిదికి రప్పించాడు. చూసారా? చూడటానికి మనం అన్ని సింపుల్ గా చూస్తాం, అంటే కోతి అనేలాగా చూస్తాము. అందులో ఎంతో జ్ఞానము, ఒక జ్ఞాని, ఒక సేవా తత్పరుడు ఉన్నాడు అని చెప్పేసి రాముడు చూడగలిగాడు. ఇక్కడ ఇంకొక డౌట్ కూడా రావచ్చు. ఎందుకు రాముడు అన్నీ తెలుసు కదా, మరి ఆయనే వెళ్ళి ఇమ్మీడియట్ గా సీతను తీసుకురావచ్చు కదా, ఇంతమందిని ఎందుకు ఇన్వాల్వ్ చేశాడు అని చెప్పేసి. అలాగే వాలి సుగ్రీవులది ఒకరికొకరి తలపడాలి అని చెప్పినప్పుడు వాలిని చంపడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు, వాలిని చంపుతాడు. వాలిని చంపిన తర్వాత అంటే తనకి బాణం తగిలినప్పుడు వాలి రాముడితో మాట్లాడతాడనమాట. ఇదే పాయింట్ మీద డిస్కస్ చేస్తాడు. నీకు సీత కావాలని ఉండింటే నాకు చెప్పిండొచ్చు. నా మాటకి ఎదురు చెప్పే అవకాశం రావణాసుడికి లేదు. తను నా ప్రాణ స్నేహితుడు. నేను చెబితే సీతను తీసుకొచ్చి నీకు అప్పచెప్పేవాడు. ఇలా నన్ను చాటుగా ఉండి చంపాల్సినంత అవసరం ఏముంది నీకు అని అంటాడు. ఇక్కడ వాలి ఎంత పవర్ఫుల్ అంటే సుగ్రీవుడు పవర్ఫుల్ కాదు, కానీ సుగ్రీవుడి దగ్గరికి వెళ్తాడు రాముడు. ఆంజనేయ స్వామికి అడుగుతాడు. చుట్టూ కనిపించే చిన్న చిన్న చెట్టు పుట్ట పూలు జలపాతాలు అన్నిటినీ అడుగుతాడు రాముడు. సీతను చూసారా, సీతను చూసారా, సీతను చూసారా అని చెప్పేసి అంతగా తపిస్తా ఉంటారు. ఏ పవరు లేనటువంటి సుగ్రీవుని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు రాముడు అని చెప్పేసి మనకి ఇక్కడ ప్రశ్న తలెత్తుతుంది. ఇక్కడ చూడండి, మీరు ఎంత బలవంతులా అన్నది కాదు ఇక్కడ ముఖ్యము. మీరు ఈ లోకానికి మీకున్నటువంటి శక్తి మేరకు నిష్కల్మషమైనటువంటి ప్రేమతో సేవ చేయాలనుకుంటున్నారా అన్నది మాత్రమే ముఖ్యం. సుగ్రీవుడు ఎవ్వరికి ఎటువంటి హాని చెయ్యనివాడు. అందుకే సుగ్రీవుణ్ణి సెలెక్ట్ చేసుకున్నారు. అదే వాలి ఒక్కసారి ఆలోచించండి, ఇంకొక అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళి చూడండి. ఒకవేళ వాలితో గనక అగ్రిమెంట్ చేసుకొని గిన ఉన్ని నింటే నాకు సీతను తెచ్చి అని, సీతను ఊరికే అడగగానే సరే అని చెప్పి సీతను తెచ్చిచ్చేస్తాడా? సరే నేను సీతను నీకు తెచ్చిస్తాను, దానికి నువ్వు ఈ విషయం పట్ల ఏదో ఒక చిన్న కండిషన్ పెట్టి నేను చెప్పిన దానికి నువ్వు వినాలని ఖచ్చితంగా అంటారు కదా, ఖచ్చితంగా ఉంటది కదా. అది ఇంకా యూనివర్స్ ని హానికరమైనటువంటి ఒక ఆలోచనతో కనుక సీతను తెచ్చి ఇది వర్కౌట్ అయ్యేదా? రాముడు సీత యాజ్ అ ఫిజికల్ దృష్టితో చూస్తే వాళ్ళు బాగుండగలుగుతారేమో, కానీ యూనివర్స్ ఏమయ్యేది చెప్పండి? అతలాకుతలం అయిపోయేది, నాశనం అయిపోయేది. ఎందుకంటే రావణాసుని మించినటువంటి పవర్ వాలికుంది. మరి వాలి ఊరికే ఉంటాడా? అంత తెలివి లేనివాడా? అంత శక్తి లేనివాడా? సో రాముడి యొక్క దృష్టి ఎలా ఉంది చూడండి. బలహీనుడైనా పర్వాలేదు, నేను అతన్ని ఆచిస్తాను. ఎందుకంటే ఆయనలో మంచితనం ఉంది, నిష్కల్మషమైనటువంటి ఒక ప్రేమ, లోకం పట్ల సానుభూతి కలిగి ఉన్నటువంటి వాడు, మానవత్వం కలిగినటువంటి వాడు. అప్పటికి తను ఎన్నో కష్టాల్లో కూడా ఉన్నాడు. సో నీ భార్యను నీకు అందిస్తాను, నా భార్యను నువ్వు నాకు హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలి అని చెప్పేసి సుగ్రీవుడితో మాట్లాడుకుంటాడు. చూసారా అండి, ఇది దృష్టి దృక్పథానికి ఉన్నటువంటి డిఫరెన్స్.
ఏమి జరగబోతుంది అనే దాన్ని కూడా అర్థం చేసుకునేటువంటి తత్వము దృక్పథంలో ఉంది. అదే అంతర్జ్ఞానము. అది తెలియక మనము ఆహ్, ఫిజికల్ ఐస్‌తో చూసి చాలా రకాలైనటువంటి పొరపాట్లు చేస్తూ ఉంటాం. చిన్న పిల్లవాడు దీపాన్ని చూసి చెయ్యి పట్టుకోవడానికి చేస్తా ఉంటాడు. మనకు తెలుసు చెయ్యి కాలుతుంది అన్న విషయం. అంటే మనం ప్రెడిక్ట్ చేసాం కదా! అంటే ఒక అడ్వాన్స్ లెవెల్ అన్నది ఉంది కదా! పిల్లవాడు జస్ట్ ఫిజికల్ ఐస్ తోటే చూస్తాడు. అది కలర్‌ఫుల్‌గా కనిపిస్తా ఉంది. అలా కదులుతూ ఉంది దీపము. సో, టచ్ చేయాలని ఖచ్చితంగా అనుకుంటాడు. కానీ తల్లి ఏం చేస్తది? ఇమ్మీడియేట్‌గా బిడ్డని తీసుకొని పక్కకొచ్చేస్తది. చిన్న పిల్లవాడి లాంటి దృష్టితో ఏదైతే మనము చూస్తున్నామో ఖచ్చితంగా మన చెయ్యి కాలుతది. అదే ఎప్పుడైతే దృక్పథము, అంతర్జ్ఞానం అన్నది వస్తుందో అప్పుడు అమ్మలాగానే దేవుడు వచ్చి మనకి కాపాడతాడు. అందరము అట్రాక్ట్ అవుతాము. కానీ నిష్కల్మషమైనటువంటి ప్రేమ ఎప్పుడైతే మానవత్వము మనలో చిగురిస్తదో ఆటోమేటిక్‌గా యూనివర్స్ మనకి హెల్ప్ చేయడం అన్నది జరుగుతుంది. అక్కడ మన యొక్క కర్మలు తెగిపోతాయి. అవేర్‌నెస్ ఇంకా పెరిగిపోతుంది. ఓకే. నాకు నేచర్ ఇలా హెల్ప్ చేస్తా ఉంది. సో, నేను ఇంకా మంచి పనులు చేస్తే నేచర్ నాకు ఇంకా హెల్ప్ చేస్తుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్‌గా మనలో డెవలప్ అయిపోతది. ఇక్కడ అర్జునులు పాండవులందరూ కూడాను చేసింది అదే. అసలు ఆహ్, మనము కౌరవులని అంటే దుర్యోధనుడిని చెడుగానే భావిస్తాం. ఆయనలో కూడా ఆయన కూడా మెడిటేషన్ చేసేవాళ్ళే. ఎంత కఠినమైన మెడిటేషన్ అని చెప్తే గిన ఆయన నీటి లోపలికి వెళ్లి కూర్చొని మెడిటేషన్ చేసేవారు. కొన్ని గంటల తరబడి ఆయన ధ్యానం చేసేవారు. అన్ని విషయాల్లోనూ ఎంతో పవర్‌ఫుల్. ఒకసారి ద్రోణాచార్యుడు వీళ్ళకి ఎప్పుడైతే యుద్ధ విద్యను నేర్పిస్తూ ఉంటారో, అప్పుడు కౌరవులని, పాండవులని తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఇక్కడ నీకేం కనిపిస్తుంది అనంటే ఒకరు చెట్టు కనిపిస్తుందంటారు. ఒకరు పక్షి కనిపిస్తుంది అనంటారు. అర్జునుడు పక్షి యొక్క కన్ను కనిపిస్తా ఉంది నాకి అనంటారు. అంటే ద టార్గెట్. నువ్వు దేనైతే టార్గెట్ చేయాలో అది కరెక్ట్‌గా కనిపిస్తుంది. సో, అక్కడ టార్గెట్ చేస్తాడు. అర్జునుడికి కరెక్ట్‌గా టార్గెట్ చేసినప్పుడు ఆ పక్షి యొక్క కన్నుకే ఆ యారో అన్నది తగులుతుంది. అది కింద పడిపోతుంది. సో, అక్కడ అర్జునుడు ఎంత టాలెంటెడ్ అని చెప్పేసి అందరూ చప్పట్లు కొడతారు. కానీ ఇక్కడ అందరూ వెళ్ళిపోయిన తర్వాత దుర్యోధనుడు మాత్రము అక్కడే ఉండి, ఆ పక్షిని దగ్గరికి తీసుకొని యారో తీసేసి దాని కంటికి చికిత్స చేస్తాడు. ఇప్పుడు చెప్పండి. ఎవరి దృష్టి కరెక్టు? ఎవరి దృక్పథం కరెక్టు? అక్కడ దుర్యోధనుడికి కూడాను పక్షి యొక్క కన్నే కనిపిచ్చింది. బట్ హాని చేయాలనుకోవడం లేదు. కానీ అర్జునుడు చేసేసాడు. చూసారా? ఇద్దరిలో ఎంత వ్యత్యాసం ఉంది? కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే, కేవలం ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం అర్జునులు అంటే పాండవులు మాత్రమే చేశారు. ఇక్కడ దుర్యోధనుడు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యం ఇవ్వకూడదు అనేటువంటి రాజ్య కాంక్షతో చేశారు. కృష్ణుడి మాటను పట్టించుకోలేదు. ఇంతే డిఫరెన్స్ అండి. ఆ యొక్క ధర్మ సూక్ష్మాలు మనకి అర్థం కావాలి. ఆ ధర్మ సూక్ష్మాలు మనకెలా అర్థమైతాయి అనంటే, అంతర్వాణి మన యొక్క అంతరంగం మనతో చెప్పేటువంటి ఆ యొక్క మెసేజ్‌ని మనం వినగలగాలి. అది ఎలా సాధ్యమవుతది? సైలెన్స్‌లో ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. ఆ సైలెన్స్ మనకెప్పుడొస్తది? ధ్యానం చేసినప్పుడు వస్తది. సో, ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, మన యొక్క అంతర్వాణి మనకి వినిపించడము, మనకి ఆత్మజ్ఞానం సంపూర్ణంగా లభించినప్పుడు, ఈ ప్రపంచాన్ని చూసేటువంటి ఒక దృష్టి మారిపోతుంది. మనకి దృక్పథం అన్నది చేంజ్ అయిపోతుంది. ఏ ప్రాబ్లమ్ నుంచైనా సరే మనం ఈజీగా సొల్యూషన్‌ని కనుక్కోగలుగుతాము. క్రియేటివ్ థాట్స్ సృజనాత్మకత అన్నది ఇంప్రూవ్ అవుతది.
ఇంకా డీటెయిల్డ్‌గా చెప్పాలి అంటే ఒక చిన్న ఫిల్మ్ స్టోరీలో ఒక పాయింట్ గురించి చెప్తాను. 'బాహుబలి' ఫిల్మ్‌లో. ఇక్కడ శివగామి అంటే రమ్యకృష్ణ క్యారెక్టర్ ఏదైతే ఉందో, అక్కడ ఆవిడ బాహుబలిని చూషినా, బల్లాల దేవుడిని చూషినా గూడా ఆమెకి వాళ్ళలో ఎంతో శక్తి, బలము, వీరుడు, శీరుడు, ధూరుడు అని జెప్పేసి అలాంటి ఒక దృష్టితోటే చూస్తారు. కానీ ఇక్కడ కట్టప్ప ఏం చూస్తాడు? వినయము, విధేయత, ధర్మము, మానవత్వము, సమానత్వము, అలాగే ఏమంటారు ఆహ్, రాజు అవ్వాల్సినటువంటి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. రాజు అవ్వగలిగినటువంటి ఒక క్యారెక్టర్ ఆయనలోనే ఉంది అన్న విషయాన్ని కట్టప్ప చూస్తాడు. సో, ఇక్కడ ఇద్దరు చూసేటువంటి దృష్టిలోనే డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ శివగామి నార్మల్ ఫిజికల్ ఐస్ తోటే చూసింది. కానీ కట్టప్ప అంతర్దృష్టితో చూస్తాడు. దగ్గరగా ఉంటాడు. అతను ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎలా ధర్మాన్ని ఆచరిస్తున్నాడు అనేటువంటి దానిని చూడగలిగాడు. ఎందుకంటే ఇక్కడ శివగామి కన్నా కట్టప్పకే సరి అయినటువంటి ఆత్మజ్ఞానం ఉంది. బాధలో ఉన్న వాళ్ళని ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో ఒకసారి చూడండి అక్కడ యుద్ధం సిట్యుయేషన్ ఎలా వచ్చుంటదంటే, వాళ్ళు విలన్స్ అందరూ కూడాను నార్మల్ పీపుల్‌ని తీసుకొనొచ్చి అడ్డంగా వాళ్ళని నిలబెట్టేసేసి అటాక్ చేయాలని ట్రై చేస్తారు. అదే అక్కడ 'బాహుబలి' ఏం చేస్తాడు, వాళ్ళందరికీ నీస్‌కి దెబ్బ తగిలేలాగా చేసి వాళ్ళు టక్కని కూర్చుంటే పైన వెనకాల ఉన్న విలన్స్‌తో యుద్ధం చేసేసి వాళ్ళని చంపేస్తాడు. అంటే ఇక్కడ ఎవరైతే నార్మల్ పీపుల్ ఉన్నారో వాళ్ళకెవ్వరికీ ఎటువంటి హాని జరగకుండా చూసుకుంటాడు. అదే అక్కడ బల్లాల దేవుడు అదేమి మంచి వాళ్ళు చనిపోయినా పర్వాలేదు, మన వాళ్ళు చనిపోయినా పర్వాలేదు. ఈ చెడ్డవాళ్ళు మాత్రం బతకుండడానికి వీల్లేదని చెప్పేసి, మామూలు వాళ్ళని కూడా నరుక్కుంటూ విలన్స్‌ని నరుక్కుంటూ వెళ్ళిపోతాడు. మన వాళ్ళు చచ్చినా పర్వాలేదు. ఇంకా ఇందులో ఇక్కడ మానవత్వం ఏముందండి? రాజు ఎలా ఉండాలి? రాజు అంటే ఏంటి? భూపతి. అంటే ఈ భూమికి పతి. మొత్తం ఈ భూమిని భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవులని తన సొంత బిడ్డలుగా భావించి, వాళ్ళని కాపాడడమే తన యొక్క కర్తవ్యం. అది కాదని అక్కడ ఆ ప్రజల్ని చంపైనా సరే చెడ్డవాళ్ళ మీద గెలవాలి అని చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇది దృష్టికి, దృక్పథానికి ఉన్నటువంటి డిఫరెన్స్. మానవత్వం, సేవాతత్వం ఇవన్నీ కూడాను మన యొక్క దృక్పథాన్ని ఇంకా పెంచుతూ పోతాయి. అర్థం చేసుకునే విధానం, యూనివర్స్‌ని అర్థం చేసుకునే విధానం. ఒకసారి మార్కండేయుడు శివుడిని అడుగుతాడట. ఈ ఈ ఈ మొత్తం విశ్వమంతా ఎలా ఉందో నాకు చూడాలని ఉంది అని చెప్పేసి. సో, ఆయన ఎప్పుడైతే చూస్తాడో మొత్తం అంతా నాశనం అయిపోతా ఉండేదే కనిపిస్తదట. ఆయనకి ఏం అర్థం కాదంట. ఏంటబ్బా! ఇలా ఉంది అనని అనుకుంటాడంట. ఆ తర్వాత మళ్ళీ అంతర్జ్ఞానంతో, దివ్య దృష్టితో ఎప్పుడైతే చూస్తాడో, అప్పుడు జీవరాశులు పుట్టడము, అవి మళ్ళీ నాశనం అవ్వడము, మళ్ళీ పుట్టడము, అలా ఒక చక్రం ప్రకారంగా అన్నీ జరుగుతున్నట్టుగా ఇక్కడ ఈ భగవంతుని లీల అంతా కూడా కనిపిస్తదట. అప్పుడు ఆయన రియలైజ్ అవుతాడట. చూసారా? మనం చూసేది ప్రతీదీ ఫిజికల్ ఐస్ తోటే చూస్తాము. ఒక మనిషి కనిపిచ్చాడు అనంటే అతని యొక్క రూపాన్ని చూసే దృష్టి. అతని అసలు స్వరూపాన్ని మనం చూడగలిగితే అది దృక్పథం. ఎవరైతే ఫిజికల్‌గా ఒక పర్సనాలిటీకి అట్రాక్ట్ అయిపోతున్నారు అని అంటే ఆ పర్సన్ చాలా గ్రేటు అని కాదు. అతను ఒక కవచాన్ని వేసుకున్నాడు. ఒక మాస్క్‌ని వేసుకున్నాడు. నేను మంచివాడిని అని చూపించాలి అని అనుకుంటున్నాడు. దానికి మనము ఫ్లర్ట్ అయిపోతాం. ఎప్పుడైతే వాళ్ళ యొక్క నిజ స్వరూపం బయట పడతదో అప్పుడు తెలుస్తుంది. ఓహ్! నేను ఇట్లాంటి మనిషిని నేను ఆరాధించానా?
ఇలాంటి మనిషి నేను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నానా? ఇలాంటి మనిషి యొక్క ట్రాప్‌లో నేను పడ్డానా? అని చెప్పేసి మనం బాధపడడం జరుగుతుంది. అదే ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, మనం ఇటువంటి వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్‌లో కానీ, వాళ్ళ ట్రాప్‌లో కానీ మనము పడము. ఒక మాస్టర్‌ని మనం చూసినంటే వెంటనే ఎప్పుడు కోపంగా ఉంటాడు, భలే కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాడప్పా అని చాలా ఫీల్ అవుతాం. కానీ అతను ప్రతి ఒక్క స్టూడెంట్‌ని కూడా తన బిడ్డలాగా భావిస్తాడు. ప్రతి ఒక్క విద్యార్థిలోనూ ఎంతో గొప్ప తేజస్సుని చూస్తాడు. ఎంతటి జ్ఞానాన్ని అందిస్తాడంటే ఒక చిన్న బాలుడిని యువకుడుగా మారేలోపు ఈ యొక్క ప్రపంచం మొత్తాన్ని ఒక ధర్మ పరిపాలనలో తీసుకురావడానికి సరి అయినటువంటి జ్ఞానాన్ని కఠినంగా ఇస్తాడు. ఎందుకంటే వినగలగాలి, ఆచరించగలగాలి. చాలా క్రమశిక్షణ ఉంటేనే ఆ పిల్లలు చేయగలరు, ఎదగగలరు. సో, ఇక్కడ ఆయన్ని నార్మల్ దృష్టితో చూస్తే ఆయన కఠినాత్ముడు. అదే దృక్పథంతో ఆయన యొక్క ఇంటెన్షన్‌ని గనక మనం చూస్తే ఆయన యొక్క ప్రేమతత్వము మనకి అర్థమవుతది. ఆయన సమానత్వం మనకి అర్థమవుతది. ఆయన యొక్క ఫ్యూచర్ ఇంటెన్షన్ మనకి అర్థమవుతది. ఇప్పుడొక శిల శిలని శిల్పంగా చెక్కాలంటే ఉలిదెబ్బ తగలాల్సిందే. ఉలిదెబ్బ తగలకుండా శిల శిల్పం కాదు అనంటారు. మనం ఉలిదెబ్బలకి భయపడితే, మనం ఎలా అందరిని ఆకర్షించేటువంటి ఒక శిల్పంగా మారుతాం. ఒక రాయి ఎలా దైవమూర్తిగా అయ్యి, ఒక గోపురంలో దేవుడిగా మీ ముందర నిలబడగలుగుతుంది. భగవంతుడు అందులో ఉన్నాడు అని చెప్పేసి ఆ శిలని తన చేతులు, కాళ్ళు, మొహము అన్నీ చూసి దేవుడు, దేవుడు, దేవుడని భావిస్తున్నాం మనం. ఆ శిల అయ్యో! నాకు దెబ్బ తగులుతుంది వద్దు అని అంటే, అటువంటి గొప్ప మనం ఎన్ని పూజలు చేస్తాం. ఆ పూజలన్నీ ఆ రాయికే కదా చెందుతాయి. ఒకసారి ఇలాగే సేము 2 రాళ్ళని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఒక శిల్పి. ఒక రాయిని సెలెక్ట్ చేసుకొని చెక్కుతూనే ఉంటాడు. ఇంకొకటేదైతే సెలెక్ట్ చేయబడలేదో, ఆ రాయి ఫుల్లుగా నవ్వుతూ ఉంటదట. నువ్వు తను బాధపడుతూ ఉంటే తను మాత్రం, "హమ్మయ్య! నేను తప్పించుకున్నా, నేను తప్పించుకున్నాను. ఆ బాధలేమో నువ్వే పడు" అని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడుతూనే ఉంటది. ఎప్పుడైతే ఈ ఆ శిలని ఒక గొప్ప శిల్పంగా అంటే ఒక అమ్మవారిగా ఎప్పుడైతే తయారు చేస్తాడో, నెక్స్ట్ అక్కడ ప్రాణప్రతిష్ఠ అన్నది చేసి, ఇంకా ఫుల్లుగా అభిషేకాలు, సుగంధ ద్రవ్యాలు, రకరకాల పండ్లు, పూలు ఇవ్వడము అన్నీ చాలా బాగా చూసుకుంటూ ఉంటారు. మరింక మనం టెంపుల్‌కెళ్ళామనుకోండి, టెంపుల్ దగ్గర మనం ఖచ్చితంగా టెంకాయ కొడతాం కదండీ! మరి ఆ టెంకాయ కొట్టాలంటే ఒక పెద్ద స్టోన్ గావాల గదా! ఏదైతే ఇలా వెక్కిరిస్తూ నిలబడిందో అదే స్టోన్‌ని తీసుకెళ్ళి ఆ విగ్రహం పక్కన నిలబెట్టి దానికే టెంకాయలు కొడతాడు. లైఫ్ లాంగ్ ఎన్ని యుగాలు తరబడినా సరే టెంకాయ ఆ స్టోన్‌కే కొడుతూ ఉంటారు. ఒక్కసారి ఉలి దెబ్బని భరించగలిగితే మనము దేవతలుగా తయారవుతాం. ఎదుటి మనిషిని ఎగతాళిగా వారి యొక్క కష్టాల పట్ల మనం ఎప్పుడైతే ఎగతాళి చేసి మాట్లాడతామో, వాళ్ళ యొక్క కష్టాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని ఇంకా మోసం చేసి మనం ఎదగాలని అనేటువంటి ఒక సైకోమెటిక్ ఆహ్, ఆహ్, జ్ఞ ఆహ్, ఐడియాస్ మనలో వచ్చాయి అనంటే, ఎన్ని యుగాలు గడిచినా సరే మనకి మోక్షం లభించదు. ఇదెక్కడా చెప్పిండేదండి. అక్కడొక శిల దేవతగా మారిపోయింది. భగవంతుడుగా మారిపోయింది. ఎగతాళిస్తున్నటువంటి ఒక రాయి టెంకాయలు ఎన్ని యుగాల తరబడైనా కొట్టించుకుంటూనే ఉంటది. సో, మన యొక్క దృష్టి, దృక్పథము ఎలా ఉండాలి అనేది దానికొక చిన్న ఎగ్జాంపుల్ అండి ఇవన్నీ కూడాను. అర్థం చేసుకునేటువంటి విధానము ఎప్పుడు మారుతది అంటే, ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో. ఎప్పుడైతే మనం అంతర్దృష్టితో ఈ సృష్టిని చూడగలుగుతామో, అప్పుడు మనము ఏ ప్రాబ్లమ్స్‌నైనా చాలా ఈజీగా రిజాల్వ్ చేసేయగలము. ఇంకా చాలా ఫిల్మ్స్ ఉన్నాయండి. 'శ్రీమంతుడులో' ఆయన ఎంత పెద్ద కోటీశ్వరుడు. కానీ
ఒక ఊరిని బాగు చెయ్యాలి అనేటువంటి ఒక మనస్సుతో వస్తాడు. 'నాన్నకు ప్రేమతో' ఫిల్మ్‌లో జూనియర్ ఎన్టీఆర్ పగ, ప్రతీకారంతో అలా వాళ్ళని టార్గెట్ చేస్తా ఉంటే గిన చాలా ఫీల్ అయితాం. కానీ అక్కడ తండ్రి ప్రేమ కోసము, ఒక న్యాయం కోసము వస్తాడు. 'రంగస్థలంలో' రామ్ చరణ్ చెవిటివాడు. ఏమి చెప్పినా వినిపిచ్చదు. అంటే అంత శక్తి లేనివాడు, బలహీనుడు. కానీ ఊరి కోసము ప్రాణాల్ని ఇవ్వడానికైనా సిద్ధపడతాడు. 'స్వాతి ముత్యంలో' కమల్ హాసన్ ఇన్నోసెంట్‌గా ఉంటాడు. ఏమీ తెలీదు. కానీ ఎంత ఇన్నోసెంట్ అయినప్పటికీ సేవ, నిష్కల్మషమైనటువంటి ప్రేమ, దానికి ఎవ్వరైనా సరెండర్ అవ్వాల్సిందే. ఈ యూనివర్స్ మొత్తం సరెండర్ అవ్వాల్సిందే. ఇప్పుడు మనం చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తుంటే, మనకి ఎక్కడైనా స్వార్థంగా అనిపిస్తుంది గానీ, నిస్వార్థంగా అనిపిచ్చట్లేదు. అదే పత్రి సార్ ఇలా చూసారా? అరే! వీడు స్వార్థపరుడబ్బా! నేను వీడికి ధ్యానం నేర్పించనబ్బా! ఇలా ఎప్పుడైనా అన్నారా? ఒరేయ్! నువ్వు చాలా చెడ్డోడివిరా! నేను నీకు ధ్యానం నేర్పించనని అన్నారా? లేదు. పత్రి సార్‌కి ప్రపంచంలోని మానవులే గాదు, జంతువులను గూడా ఆయన సమానంగా జూసాడు. కాబట్టే శాకాహారం, శాకాహారం, శాకాహారం అని చెబుతూనే ఉన్నారు. అందరిలోనూ దైవత్వాన్ని చూసారు. అందరూ పరమాత్మలో నుంచి వచ్చినటువంటి ఆత్మలమే మనము. కాలు నమస్కారం చేస్తే కొట్టేవారు. నువ్వు నేను సమానము. నువ్వెందుకు తల వంచుతున్నావు? సమానత్వాన్ని చూసారు. ఆ సమానత్వం అనేది ఎలా వస్తది? ఎందుకంటే ఆయన మహనీయుడు. అంతర్జ్ఞానము, అంతర్జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. దివ్య దృష్టితో చూస్తారాయన మనల్ని. అందరము ఆత్మస్వరూపులే అంటారు. ఫస్ట్ వచ్చిన వెంటనే అందరిని ఫ్రెండ్స్ అని చెప్పి మాట్లాడతాడు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ ఫ్రెండ్స్ అంటారు. అంతా స్పీచ్ ఇచ్చిన తర్వాత, ధ్యానం కూర్చోపెట్టిన తర్వాత, లేసిన తర్వాత మాస్టర్స్ అంటాడు. ప్రతి ఒక్కరు ఆయన దృష్టిలో సమానులే. ఇటువంటి ఒక అంతర్జ్ఞానం మనలో మేల్కొల్పబడాలి. అది ఎలా వస్తది? ధ్యానం ద్వారా వస్తది. అందుకే పత్రి సారు ఎన్నో ఏండ్ల తరబడి మన కోసము ఏకధాటిగా ధ్యాన ప్రచారాన్ని చేస్తూ వచ్చారు. అంతర్‌గా అం ఇన్నర్‌లో నుంచి మనలో చేంజెస్ రావాలి. పైకి ఎవరు ఎంతమంది వచ్చి చెప్పినా మార్పు అన్నది రాదు. ఇన్ని సార్లు విష్ణుమూర్తి ఎన్ని రకాలైనటువంటి అవతారాలు దాలుస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడైనా సరే ధర్మం అన్నది నిలబడట్లేదు. అధర్మం అన్నది ఇంకా పెరుగుతూనే ఉంది. ప్రతిసారి ఏదో ఒక అవతారంలో వస్తున్నారు. ధర్మ స్థాపన చేస్తూనే ఉన్నారు. కానీ మార్పు రావట్లేదు. ఆ మార్పు రావాలి అంటే ఎక్కడి నుంచి రావాలి? వాళ్ళ ఇన్‌సైడ్ నుంచి రావాలి. ఇన్నర్‌లో నుంచి రావాలి. ఆ ఆత్మజ్ఞానము మీలో పెరగాలి. అంతర్దృష్టి అన్నది మీకు సరివైనటువంటి అంతర్జ్ఞానం మీకు లభించాలి. దాని కోసము ఉన్న ఒకే ఒక్క మార్గమే ధ్యాన మార్గము. శ్వాస మీద ధ్యాస. ఎవరిని వాళ్ళే నమ్ముకోండి. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరే ఉద్ధరేతాత్మానం అని చెప్పేసి మనకి పత్రి సార్ ప్రతిసారి అదే మాటనే చెప్తూ వచ్చారు. సో, మాస్టర్స్ దృష్టి, దృక్పథానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, దృష్టితో రూపాన్ని చూస్తాము, దృక్పథంతో స్వరూపాన్ని చూస్తాము. అలాగే దృష్టితో సమస్యని మాత్రమే చూస్తాము. కష్టాలు, బాధలు, హింస ఇదే చూస్తాము. కానీ దృక్పథంతో వాటికి పరిష్కారాల్ని చూస్తాము. ఓకే. దేవుడు నాకేదో ఛాన్స్ ఇచ్చాడు. దీని ద్వారా నేను ఇంకేదో అనుభవాన్ని పొందాలి. ఇంకేదో జ్ఞానాన్ని పొందాలి. నేను ఇంకేదో నేర్చుకోవాలని ఉంది. సో, దానికి ఒక అవకాశంని నాకు ఇచ్చారు. దీన్ని నేను ఎంటర్ అవుదాము. దీన్ని ఏంటో చూద్దాము. నీలో ఉన్నటువంటి క్రియేటివిటీని పెంచేటువంటి ఒక అవకాశాన్ని నాకు ఇచ్చారు అని చెప్పేసి మనము ముందడుగు వేసే అవకాశము, ఆ దమ్ము, ఆ ధైర్యము ధ్యానం చేసే వాళ్ళకి మాత్రమే వస్తది. చూసారా మాస్టర్స్? ప్రతి ఒక్క కర్మకి సొల్యూషను
ధ్యానం ద్వారా మనకి లభిస్తుంది. అన్ని కర్మలని మనము క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. అందుకే ధ్యానం చేసే వాళ్ళకి మోక్షమొస్తుంది అని చెప్పేసి మనవాళ్ళు చెప్తా ఉంటే వింటూ ఉంటాం. ఎలా వస్తది? ఎలా వస్తది? ఎలా వస్తది? అని చెప్పేసి క్వెషన్ చేస్తా ఉంటాం. అది ఎప్పటికీ అర్థం కాదు. ఎవరికి వాళ్ళు అనుభవపూర్వకంగానే తెలుసుకోవాలి. దానికి కేవలం ఉన్న ఒకే ఒక్క అవకాశం ధ్యానం. సో, ఎప్పుడైతే మన యొక్క ఫిజికల్ ఐస్‌తో చూడడం ఆపేసి, మన అంతర్దృష్టితో చూడడం మొదలు పెడతామో, లాజికల్ రీజనింగ్ అనేది అక్కడ ఎండ్ అయిపోతది. ఇక్కడ సొల్యూషన్ అన్నది వెతకడం మొదలు పెట్టేస్తాము. ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క వస్తువుని, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువుని మనము అర్థం చేసుకునే విధానం మారిపోతుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకి రకరకాలైనటువంటి నేచరు ఇలా ఏవేవో కనిపిస్తూ ఉంటాయి. సో, మనకి చెప్పేవాళ్ళు మాస్టర్స్. ఏం కనిపించినా సరే, ఒక ఇసుక రేణువైనా సరే క్వెషన్ అడగండి. మీ దగ్గర ఏం మెసేజ్ తీసుకోవాలా మాస్టర్స్ అని అడగండి అని. అవును. పంచభూతాలు ప్రతి దానికి నువ్వు ఏదన్నా అడగని నీకు సమాధానం వస్తుంది. నాకు కూడా ఒకసారి ఇలాగే ఓన్‌గా ఎక్స్‌పీరియన్స్ అయింది మాస్టర్స్. నేను సముద్రం ఒడ్డున కూర్చొని ఉన్నాను. సముద్రపు అలలు చాలా ఎత్తున లేసి అల వస్తా ఉంది. అది ఎంత ఎత్తున ఎగిరింది అంటే నేను దానిలో కొట్టుకొని వెళ్ళిపోతాననమాట. అంత ఎత్తుకి ఎగిరి వస్తది. కానీ నా కాలు ఏదైతే నేను నేల మీద మోపానో, నా కాలిని కూడా తగలకుండగా అలా అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ ఎళ్ళిపోతా ఉంటది. ఎప్పుడు మాస్టర్స్‌ని అడగండి, అడగండి, మెసేజ్ అడగండి అని చెప్తుంటారు కదా! సో, నేను అడిగాననమాట. నేను ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సీన్ ద్వారా నేను ఏం నేర్చుకోవాలి? నేను ఏం తెలుసుకోవాలి అని చెప్పి. నువ్వు ప్రాబ్లమ్స్‌ని చూస్తున్నావు. ఎలా చూస్తున్నావు? అదింక నన్ను ముంచేస్తోంది ప్రాబ్లము అనే భావనతోటే చూస్తున్నావు. అది నీ కాలి గోటిని కూడా తగలకుండా ఆ ప్రాబ్లమ్ వెనక్కి వెళ్ళిపోతుంది. నువ్వు ధ్యానం చెయి. ఇది నాకు రియల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయింది మాస్టర్స్. అప్పటి నుంచి నాకు ప్రతి ఒక్క దాని పట్ల ఆహ్, దృక్పథం మారిపోయింది. చివరికి టెంపుల్‌కెళ్ళి దేవుని చూడాలంటే భయంతో వెళ్తాం. అయ్యో! నేను దేవుడిని చూడకపోతే ఏమైపోతుందో ఈరోజు? అయ్యో! రేపు నేను దేవుడిని చూడలేకపోతే ఏమైపోతుందో? అయ్యో! నేను దర్శనానికి పోకపోతే ఏమైపోతుందో? దేవుడంటే భయము అన్న భావనతోటే ఉంటాము. ఎందుకు దేవుడికి చూసి భయపడాలా మనము? దేవుని దగ్గరికి వెళ్ళకపోతే ఆయన మనల్ని శిక్షిస్తాడా? ఏంటి అంత కఠినాత్ముడా? అంత కఠినాత్ముడైతే ఆయన దేవుడెందుకవుతాడు? కరుణ అన్నది కలిగి ఉంటేనే కదా దేవుడవుతాడు. సో, ఎక్కడో ఏదో తప్పుగా ఆలోచిస్తున్నాము అని చెప్పేసి ఇంకా నేనప్పుడు చిన్నదాన్ని. ఒక ఆహ్, 10థ్ ఇంటర్మీడియేట్ ఏజ్ అన్నమాట. సో, నాకే ఒక ఐడియా వచ్చింది. ఏంటి? ఇక్కడున్నటువంటి దేవుళ్ళు మంచి చేయడానికే. నా మేలు కోరడానికే ఉన్నారు. సో, వాళ్ళతో నేను ఫ్రెండ్లీగా ఉంటాను. ఒక ఫ్రెండ్‌గా భావిస్తాను. సో, నేను వెళ్తూ ఉన్నప్పుడు గుడి లోపలికి వెళ్ళకపోతే తప్పు. ఎందుకు? ఇప్పుడొక ఫ్రెండే ఉన్నాడు. తన ఇంటి ముందర నుంచి వెళ్తూ ఉన్నప్పుడు నేను తనకి హాయ్ అని పలకరించకపోతే ఖచ్చితంగా కోపమొస్తుంది కదా! నేను అంత దూరం నుంచి వెళ్తూ ఉన్నాను. ఆ మధ్య దారిలో నాకు ఆయన చాలా రోజుల తర్వాత ఆ ఫ్రెండు అక్కడ ఉన్నాడు అని తెలిసినప్పుడు అక్కడ నన్ను పలకరించకుండగా పోతే నా ఫ్రెండ్ ఎంత బాధపడతాడు? ఎంత ఫీల్ అయితాడు? నన్ను కలవాలని అనుకోయుంటాడు కదా! నేను కూడా కలవాలి కదా! తను నన్నెంత ప్రిఫరెన్స్ ఇచ్చి కోరుకుంటున్నాడో, నేను అంతే ప్రిఫరెన్స్ ఇచ్చి కోరుకోవాలి కదా! అంటూ ఇలా దేవుడితో దేవుడు ఒక గొప్పోడు, ఒక భగవంతుడు, భయము అనేది కాకుండగా ఫ్రెండ్లీగా మెలగడం స్టార్ట్ చేశాను. సో, ప్రతి ఒక్క దేవుడు నాకొక ఫ్రెండు. నాకొక బెస్ట్ ఫ్రెండు. నాకి సరియైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి, సరియైన మార్గంని నన్ను తీసుకెళ్ళేటువంటి ఒక గ్రేట్ ఫ్రెండు, ఫిలాసఫరు అనేటువంటి ఒక భావనని దేవుడి పట్ల పెంచుకున్నాను. సో, నా యొక్క దృక్పథం మారిపోయింది. దేవుడు అంటే భయమన్నది పూర్తిగా పోయింది. అలా చేంజెస్ చిన్న చిన్నగా అలా ఎదుగుతూ వచ్చాను. ఇప్పుడు ఎలా అయితే మేడం చెప్పారో ఇది చేశాను, అది చేశాను. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి అంటే అర్థం చేసుకునే విధానము. ఈ సృష్టిని, ఈ సృష్టిలో జరుగుతున్న వాటిని అర్థం చేసుకునే విధానము ధ్యానంలో మారిపోతుంది.
అంతర్జ్ఞానం లభిస్తుంది. అంతర్దృష్టి అన్నది పెరుగుతుంది. అప్పుడు మీరు ఈ లైఫ్‌లో చేంజెస్‌ని చూడొచ్చు. ఫిజికల్ ఐస్‌కి లిమిటేషన్స్ ఉన్నాయి. ఇంతవరకే మీరు చూడగలరు. కానీ అంతర్దృష్టికి అన్‌లిమిటెడ్. ఎంత దూరాన్నైనా చూడగలిగినటువంటి శక్తి అంతర్దృష్టికుంది. అది దృష్టికి, దృక్పథానికి ఉన్నటువంటి డిఫరెన్స్. సో, మనం కూడా ధ్యానం చేయాలి. మన దృష్టి ఫిజికల్ ఐస్‌తో లిమిటెడ్‌గా ఆగిపోకూడదు. అంతర్దృష్టి పెంపొందాలి. దివ్య దృష్టి మేల్కొల్పబడాలి. అంతర్జ్ఞానం మనకి లభించాలి. అంతర్వాణి వినేటువంటి ఒక శక్తి వచ్చేదాకా మనము సాధన చెయ్యాలి. రాముడిగా ఉన్నటువంటి మనలో మంచి గుణాలు రావణాసుడిని వధించాలి. అప్పుడే సీత అయినటువంటి అంతర్జ్ఞానంకి మనం కనెక్ట్ అవ్వగలుగుతాము. రాముడు, రావణాసుడు, సీత వీళ్ళందరూ ఫిజికల్ పర్సనాలిటీస్ కాదండి. మీలో ఉన్నటువంటి ఒక ఎనర్జీ అది. రాముడంటే మంచి గుణము. రావణాసుడంటే మనలో ఉన్నటువంటి దుర్గుణాలు. సీతని వెతకడమే మన యొక్క పని. రాముడు లాంటి మంచి గుణాలతోటి ఎప్పుడైతే రావణాసుని లాంటి దుర్గుణాలని మనం ఖండిస్తూ పోతామో, అంతర్జ్ఞానం మనకి లభిస్తది. అదే శోధన. అదే సెర్చింగు. ఆ ఇన్నర్ కోసమే మనం సెర్చ్ చెయ్యాలి. ఇది చెయ్యాలి అంటే ధ్యాన సాధన ఒక్కటే మనకి మార్గము. అదే మనకి పత్రి సార్ అందించారు. శ్వాస మీద ధ్యాస. ఓకే మాస్టర్స్. టైం అయింది. సో, ఇంకొక మంచి టాపిక్‌తో మళ్ళీ కలుసుకుందాం మాస్టర్స్. నా దృష్టిలో నాకు తెలిసినటువంటి దృక్పథం గురించి మీకు చెప్పాను మాస్టర్స్. సో, ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే గిన అడగండి మాస్టర్స్. థాంక్ యూ సో మచ్.